హలో ఎవరివన్, కామినేని శ్రీనివాస్ గారు అట్లానే బాలకృష్ణ గారు అసెంబ్లీలో వీళ్ళిద్దరికి మాటల యుద్ధం జరిగిందనే చెప్పాలి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వీడియోస్ చూస్తూ ఉంటే ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, బాలకృష్ణ గారు అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కామెంట్స్ అసలు ఎలా చూడదు సార్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ? యాక్చువల్గా బీజేపీ ఆయన ఎవరు, కామినేని గారు, కామినేని శ్రీనివాస్ ఆ రోజు సినిమాకి సంబంధించిన ప్రముఖులు, చిరంజీవి గారు లాంటి సెలబ్రిటీలు, లెజెండరీ పర్సన్స్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళని ఘోరంగా అవమానించారు. ముందు సినిమాటోగ్రఫీ పేర్ని గారిని కలుస్తూ ఉన్నారు, లేదు పేర్ని గారు నన్ను కాదు ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పడమో, లేదా పేర్ని గారి అపాయింట్మెంట్ అయిపోతే ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేశారు. ఏదో రకరకాల ఈ వైసీపీ గందరగోళం సృష్టించిందిలేండి. ఆ విషయంలో ఎందుకు సృష్టించిందంటే, చాలా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. కూటమి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా, లేదా టీడీపీకి ఫేవర్గా ఉండే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మనకి భయపడట్లేదు, మనం బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోవట్లేదు అనే కసితో, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని కావాలని తొక్కిపెట్టాలని కసితో ఈ విధంగా బిహేవ్ చేశారు. ముందు తాడేపల్లి ప్యాలెస్ నుంచో, లేదంటే అప్పటి ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది అందరికీ. పిలుపు వస్తే వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? చిరంజీవి గారు, ప్రభాస్, ఒక మహేష్ బాబు, రాజమౌళి లాంటి దిగ్దర్శకులు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇలాంటి ప్రముఖులు చాలామంది వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎంత అవమానం జరిగింది అనేది మనం క్లియర్గా చూసాం. ఎలాగా? ఎక్కడైతే ముఖ్యమంత్రి, అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉందో, ఆ ఇంటికి వెళ్ళేదానికి తాడేపల్లి మెయిన్ హైవే నుంచి సుమారుగా ఒక 6 కిలోమీటర్ ఉంటుంది, 500 మీటర్స్ ఉంటుంది లోపలికి. ఎక్కడ కార్లు ఆపించి అక్కడ వరకు నడుచుకుని తీసుకెళ్ళారు. అక్కడ వరకు కార్లు వస్తే నష్టమా? చూడ, అంటే కావాలని చేసేలాగా అనిపించింది. సరే, వీళ్ళందరూ నడుచుకెళ్ళారు, అయినా ఫీల్ అవ్వాల. అక్కడికి వెళ్ళి మాట్లాడి, మీరు దయతు చూపి మాకు ఏదో ఎలాగైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎవరైనా మీరేంటి ఇలా చేస్తున్నారు, మాకు సరిగ్గా చూడాలని ఎవరు అంటారు కదా. సార్, మీకు కొద్దిగా దయ చూపి మా సినీ కార్మికులకి ఫేవర్గా చేయాలి అన్నట్టుగా మాట్లాడారు. చిరంజీవిగా మాట్లాడడం తప్పు లేదు. కాకపోతే ఇది ఎలా బయటికి పోర్ట్రే అయిందంటే, కావాలని కసితో అవమానపరిచినట్టుగా అనిపించింది అనేది చాలామంది పోర్ట్రే అయింది. ఇప్పటికే అది మనం అదే మాట్లాడుకుంటాం. అయితే ఇవాళ ఆ సందర్భాన్ని బీజేపీ ఆయన కామినేని శ్రీనివాసరావు గారు ప్రస్తావించి, ఇలాగ ఆ రోజు గట్టిగా అడిగినా కూడా ఎంత అవమానం జరిగింది అన్నట్టు మాట్లాడితే, వెంటనే బాలయ్య గారు లేచి, అధ్యక్ష, కామినేని గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న ఖండిస్తున్నాను. ఆ రోజు వెళ్ళారు, వాళ్ళకి అవమానం జరిగింది వాస్తవమే. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి పెద్ద సైకోగా ప్రవర్తిస్తాడు, ఇప్పుడు ఆయనే సైకో. కానీ ఇక్కడ గట్టిగా అడగాల్సింది గట్టిగా అడగలేదు అనే దాని మీద బాలయ్య గారు మాట్లాడారు. అయితే ఇక్కడ దీని భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, కూటమిలో ఉన్న ఒక వ్యక్తి, బీజేపీ కూటమిలో భాగస్వామి కదా, కూటమి భాగస్వామి సంబంధించిన బీజేపీ అభ్యర్థి అలా మాట్లాడినప్పుడు, అదే కూటమికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం, పైపెచ్చు అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడలేదు, వాళ్ళు ఏవో సొంత లావాదేవీల కోసం వెళ్ళారు అన్నట్టు ధోరణిలో మాట్లాడడం, పైపెచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్లో ఎక్కడో ప్రస్తావించారు, వీళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళ సొంత వ్యవహారాల కోసం ఏదో వెళ్ళారు, ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు అన్నట్టు కూడా గతంలో వ్యాఖ్యానించినట్టుగా నేను సోషల్ మీడియాలో కొన్ని చూశాను వైరల్ అవ్వడం. అది కాకుండా చిరంజీవి గారికి క్రెడిట్ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంలో ఈయన దాన్ని ఖండించి మాట్లాడారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు ఆల్రెడీ అది వైరల్ అయిపోతుంది చూడండి. ఆయన మాట్లాడి ఎంతసేపు అవ్వలేదు, కొన్ని అవర్స్ అయింది అంతే. సో ఇది కూటమిలో ఉండే వ్యక్తి ఇంకో కూటమిలో వ్యక్తి ఇలాగ ఖండించడము, కాముగా ఊరుకుంటే అయిపోయేది కదా. సరే, అక్కడ ఇంకోటి కూడా మిస్టేక్ అన్నో మరి అలవాట్లో పొరపాటు తెలియదు కానీ, నాకు కూడా ఆహ్వానం వచ్చింది అన్నారు బాలయ్య గారు. బట్ ఆయనకు కూడా ఆహ్వానం వచ్చింది, ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఇండస్ట్రీ తరపున ఒకళ్ళతో పుచ్చుకుని ఆయన కూడా వెళ్ళి ఉంటే అయి ఉండేదిగా. పైగా బయట టాక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బాలయ్య గారికి వీరాభిమానని, కడపలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆయన ఒక అధ్యక్షుడిగా కూడా ఉండేవాడని బాలయ్య గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి. సో బాలయ్య గారు అంటే అంత ఇష్టమని, సో ఆయన వెళ్ళి ఉంటే ఇంకా బాగా స్పందించి ఉండేవాడేమో కదా అని ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏది ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణ గారి సభా మర్యాదలు కాస్త అంటే స్పెట్స్ పెట్టుకోవడం కానీ, అది కూడా కింద కామెంట్స్లో చూశాను. ఇంతకుముందే ఒక ఫోన్ యాప్ న్యూస్లో ఒకటి యాప్ పేరు అనవసరం,
యాప్లో చూసినప్పుడు అక్కడ కింద ఆల్రెడీ కామెంట్స్లో ఉందన్నమాట. అట్లా పాకెట్లో చేయి పెట్టుకొని మాట్లాడారని, లేదంటే పైన కళ్ళజోడు పెట్టుకొని మాట్లాడారని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. బట్ ఆయన జగన్ గారిని విమర్శించాలన్న ధోరణిలో ఆయనకు ఆవేశంతో అలా మాట్లాడాడేమో బహుశా. జనరల్గా అయితే లేచి రెస్పెక్ట్గా లేస్తారు, బట్ ఎందుకో ఫ్లోలో అలా వచ్చేసి ఉండొచ్చు. సో అది కూడా విమర్శిస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే పొరపాటున ఎవడు చిన్న టంగ్ స్లిప్ అయినా డైవేసి మరీ పట్టేస్తున్నారు. పొరపాటున ఎవడు చిన్న ఇప్పుడు ఇలా మాట్లాడలే గోక్కున్నాడు అనుకోండి, ఏంటి ఇలా గోక్కున్నాడు, ఇర్రెస్పెక్ట్గా ఉన్నాడు అని కూడా అంటారు. బట్ ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఆయనకు వ్యక్తి సభా మర్యాద లేకుండా ఎలా మాట్లాడతారు అనేది కూడా ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇవన్నీ అవి ఎలాగా కామన్గా ఉండేవో పక్కన పెడితే, ఒక కూటమిలో ఉండే ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఇంకో ఎమ్మెల్యే ఇట్లా సమర్థించి మాట్లాడేలా ఉండాలి. కానీ ఆ రోజు ఎవరు గట్టిగా అడగలేదు అంటే గట్టిగా ఇంకెలా అడుగుతారు? ముఖ్యమంత్రి స్థాయి పట్టుకొని నిలబెట్టి అడగగలరా? కాలర పట్టుకొని అడుగుతారా? కాదు కదా. సరే పైగా కూటమిలో ఇంకొక ప్రధాన పార్టీ అయిన జనసేన అధ్యక్షుడికి స్వయాన అన్నయ్య పైన కదా. సో అక్కడ మళ్ళీ అంతా ఒకటే కదా. ఈవెన్ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కూడా స్పెషల్ గెస్ట్గా అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటుండగా ఒకవైపు రజనీకాంత్ గారిని, చిరంజీవి గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలిచారు, వన్ ఆఫ్ ది గెస్ట్లుగా పిలిచారు. పవన్ కళ్యాణ్ గారిని చెయ్యి పట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మరీ చెయ్యి పైకెత్తారు కదా. అది కదా చిరంజీవి గారి రేంజ్ కదా, అది కదా ఆయన ఇమేజ్. సో మరి అలాంటి చిరంజీవి గారు గట్టిగా అడగలేదని ఎలా అంటారు? సరే అంటే ఇవి ఏంటంటే కొన్ని రకాల ఫ్లోలో వస్తుంటాయి, దాని వల్ల నచ్చ చెప్పుకోవడమో సర్దుమణి చేసుకోవడమో అవుతుంది. బట్ జనాలకి ఎలా ఇదే వైసీపీ వాళ్ళు అస్త్రంగా వాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే బాలయ్య గారు, చిరంజీవి గారు వాళ్ళు గట్టిగా అడగలేదంటే ఒక చిరంజీవి గారే అడగలేదని కదా ఆయన ఉద్దేశం. ఆయనతో పాటు మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, ఆర్ నారాయణమూర్తి కానీ, రాజమౌళి లాంటి దర్శకులు కానీ ఎవరైనా సరే వాళ్ళెవరు గట్టిగా అడగలేని పరిస్థితి ఆ టైంలో. ఆయన ఎలా ఉండేవాడు అసలు? ఒక ప్రభుత్వ ఉద్యోగం మాట్లాడలేకపోయేవాడు, ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేకపోయేవాడు, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు లాంటి స్టేచర్ ఉన్న పర్సన్స్ కూడా దారుణంగా వాడు వీడని సంబోధించి మాట్లాడారే. అటువంటి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎవరైనా ఎలా మాట్లాడతారు? ఎందుకులే అలాంటి వాళ్ళతో కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడతాం అనుకుంటారు. సో అది ఓకే. బట్ మరోవైపు సైకో ఎప్పుడైతే అన్నారో బాలయ్య గారు జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు ఆల్రెడీ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏమంటున్నారు, బాలకృష్ణ పెద్ద సైకో, కావాలని నేను సర్టిఫికేట్ ఇస్తానంటున్నాడు అంబటి రాంబాబు. సభలోకి తాగేసి వచ్చాడు కనుక్కోండి అని చెప్పి అంటాడు ఈయన ఎవరు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇంకా వాళ్ళు కౌంటర్లు స్టార్ట్ చేస్తారు బాలయ్య మీదకి. ఇది అనవసరంగా పెంచుకోవడం తప్ప ఒరిగేదేమి లేదు. అది చూద్దాం మరి ఇది ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది అనేది చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.